హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సాంబార్ చేస్తున్నా. ఎలా చేశానో చూసేయండి. ముందుగా సాంబార్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ, వంకాయ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగానే ఎల్లో పప్పు ఉడికించి పక్కన పెట్టేసుకుందాం. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి కొంచెం ఫ్రై చేద్దాం. అవి ఫ్రై అయిపోయినాక మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. ములక్కాయలు కూడా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. ములక్కాయ వేసుకుంటే సాంబార్ టేస్ట్ నెక్స్ట్ లెవెలే. మా ఇంట్లో లేవని వేయలేదు ఫ్రెండ్స్. 2-3 మినిట్స్ వాటిని మగ్గనిచ్చి మనం ముందుగా చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, అవి పోసేసి దాంట్లోకి తగినన్న వాటర్ పోసేసుకుందాం. వాటర్ పోసుకొని అందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారం, సాంబార్ పొడి వేసేసుకుందాం. అలానే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా ఎల్లో పప్పు అంటే ఏదో అనుకున్నారు ఫ్రెండ్స్, ఉత్తపప్పు. మా చిన్నమ్మాయి దాన్ని ఎల్లో పప్పు అంటుంది. అందుకని నేను కూడా అలానే ఎల్లో పప్పు అన్నాను. ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసేద్దాం. అందులో ఇప్పుడు తగినంత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోండి. అలా మరుగుతూ ఉండగా ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలానే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇంకొక 4 మినిట్స్ అలా బాయిల్ చేయనిద్దాం. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.